Ladies and gentlemen, boys and girls, welcome back to the channel everyone. Hope you're doing absolutely fine. So finally today we have officially started the modification series of R1. So basically ఏమైందంటే బండి స్టార్ట్ అయింది వర్క్ అయితే అంటే మొత్తం బండి అయితే స్ట్రిప్ డౌన్ చేసినాం. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు చెప్పిన ఏదైతే ఫస్ట్ R1 వీడియో ఉండేనో. బట్ నౌ ప్యానల్స్ అన్ని ఫార్చునర్ డిక్కీలో ఉన్నాయి, కొన్ని ప్యానల్స్ దీంట్లోనే అండ్ కొన్ని ప్యానల్స్ మన సాబు స్పెక్ షాప్లో ఉన్నాయి అనమాట. సో సాబు స్పెక్లోనే బండి పెట్టి స్ట్రిప్ చేసేసినాము. ఇంకా కొన్ని ప్యానల్స్ ఉన్నాయి, అవి తీసుకెళ్ళి మనం బూత్ దగ్గర వేద్దామని చెప్పేసి. సో బేసికల్లీ అయితే మనం పోటర్ అవి చేసేస్తాం బూత్కి. కాకపోతే ఏంటంటే మన కొంచెం ఎక్కువ పార్ట్స్ అని ఉన్నాయి అండ్ దీస్ ఆర్ వెరీ సెన్సిటివ్ పార్ట్స్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దెమ్ అట్లా అని చెప్పేసి మనం డైరెక్ట్ వెళ్ళి ఇస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వెళ్ళి చూద్దాము ఏమవుతుందో. అండ్ ఈసారి అయితే ఐ డోంట్ వాంట్ టు మిస్ అవుట్ ఆన్ ది కాంటెంట్ ఐ ఆమ్ గివింగ్ ఆన్ R1, ఎందుకంటే చాలా కాంటెంట్ ఉంది అండ్ దిస్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ కాంటెంట్. అండ్ సిన్స్ ఇట్ ఈస్ మై ఫేవరెట్ బైక్, నాకు కూడా కొంచెం ఎంతూజియాజం వచ్చింది వ్లాగ్స్ చేయాలని. సో ఇప్పుడైతే ఫార్చునర్లో వెళ్తున్నాం. విల్ గో వెళ్ళి మనం పార్ట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టి వీల్స్ కూడా పెయింట్ చేస్తున్నాం అనమాట. సో ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ వెల్. అన్నీ స్ట్రిప్ డౌన్ అయిపోయినాయి. బండిది ఫ్రంట్ T ప్లేట్ ఉంటుంది కదా, ఏదైతే మనం ముందు యమహాది మన కీ సెట్ ఉంటుంది కదా, దాని దగ్గర చిన్న ప్లేట్ లాగా ఉంటుంది కదా, అది కూడా ఖరాబ్ అయి ఉండే, స్క్రాచెస్ పడి ఉండే కీ చైన్ వల్ల. సో అది కూడా రీప్లేస్ చేసి పెయింట్ రీప్లేస్ చేస్తున్నాం దాని మీద. అది బేసికలీ రబ్ ఆఫ్ చేసి కొత్త పెయింట్ ఇద్దాం, మ్యాట్ బ్లాక్ లాంటిది ఏమన్నా. కలర్ ఏంటో డెఫినెట్లీ గెస్ చేయండి అండ్ OG సబ్స్క్రైబర్స్ విల్ నో ద కలర్. బట్ ఇప్పుడైతే వెళ్దాము సాబు స్పెక్ షాప్ దగ్గరికి వెళ్ళి బండి హాల్ కింద చూపిస్తాం మీ అందరికి. లెట్స్ గో. Real nice, I'm a centerfold. Make them take me to the mall and cop 10 of those. I don't want your man, I ain't in a. Got a big షర్ట్ మంచిగా పొద్దున కడకుండే, మొత్తం సీట్ బెల్ట్ వేసిన తర్వాత ఖరాబ్ అయిపోయింది. మళ్ళీ ఐ డోంట్ లైక్ మై షర్ట్స్ బీయింగ్ రింకిల్డ్, బట్ తప్పదు, ఇంకా సీట్ బెల్ట్ వేసుకోవాలి కదా. సో వెళ్తున్నా అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హెయిర్ స్టైల్ ఎలా ఉందో డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. పెద్ద హెయిర్ స్టైల్ బాగుందో, చిన్న హెయిర్ స్టైల్ బాగుందో. ఐ గెట్ మిక్స్డ్ ఒపీనియన్స్ ఆల్ ద టైమ్. కొంతమందికి లాంగ్ హెయిర్ నచ్చుతుంది, అది కొంతమందికి షార్ట్ హెయిర్ నచ్చుతుంది. నా ఫ్రెండ్స్ గ్రూప్లో అయితే షార్ట్ హెయిర్ నచ్చుతుంది చాలా మందికి. బట్ ఐ పర్సనలీ లైక్ ఇట్ సమ్వేర్ ఇన్ ద బిట్వీన్, లైక్ మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. కాకపోతే ఐ వాంటెడ్ టు షో యూ ఆల్ అ వెరీ ఇంట్రెస్టింగ్ యాక్సెసరీ. దట్ ఈస్ ద ఫస్ట్ యాక్సెసరీ ఐ గాట్ ఫర్ ది R1. ఏంటంటే బేసికల్గా మన బండికి ఫ్రంట్ ప్యాడాక్ తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫ్రంట్ టైర్ లేపడానికి నార్మల్ ప్యాడాక్స్తో మనం లేపలేము. మన దగ్గర ఆల్రెడీ 2-3 వెనక ప్యాడాక్స్ ఉన్నాయి బ్యాక్వి. కాకపోతే ఏంటంటే ఐ వాంటెడ్ టు గెట్ అ స్పెసిఫిక్ ఫ్రంట్ ప్యాడాక్. సో అట్లా అని చెప్పి ఐ కాంటాక్టెడ్ దిస్ బ్రాండ్ కాల్డ్ మోటో ట్రైలర్స్. సో మోటో ట్రైలర్స్ ఏ బ్రాండ్ అంటే మన ఫార్చునర్కి నేను వెనక అది చూపించిన కదా మీ అందరికీ, వెనక బైక్ క్యారియర్ ఉంది కదా, హిచ్ మౌంట్ క్యారియర్ అంటారు దాన్ని. సో చాలా మంది దాని గురించి మెసేజ్ చేసినారు నాకు. సో హిచ్ మౌంట్ క్యారియర్ దాని పేరు. అండ్ దానికి కాస్ట్ అప్రాక్సిమేట్లీ 60,000 వరకు ఉంటుంది, మీకు 50,000 to 60,000. కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు నేను ఫ్రంట్ ప్యాడాక్ తెప్పించిన. సో దాని మీద మీరు చూడొచ్చు syndicatemotors.com అని ఉంది ఆ ట్రైలర్ వెనుక. కాకపోతే ఏంటంటే దాని ఇన్స్టాగ్రామ్ నేమ్ అయితే ఉంటుంది, అది మోటో ట్రైలర్స్ అని ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించిన. అండ్ యూ గైజ్ నో నేను ఏం ప్రోడక్ట్ యూజ్ చేయకుండా రివ్యూ అయితే ఎప్పుడు ఇవ్వను. సో ప్రోడక్ట్ యూజ్ చేసిన తర్వాత నేను రివ్యూ ఇస్తాను. సో ఈ స్టాండ్ ఏదైతే వచ్చిందో ఆల్మోస్ట్ ఒక 40 days అవుతుంది వచ్చి, 30 to 40 days ఈజీగా అవుతుంది అనమాట. అండ్ ఆ పర్పస్ ఏంటో మీకు తర్వాత తెలుస్తుంది. ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పినా కదా. సో ఆ సర్ప్రైజ్ మీరు అంతా షాక్ అయిపోతారు. ఒక 3-4 వీడియోస్ చూస్తూ ఉండండి. ఇఫ్ యూ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వ్లాగ్స్ ఆల్సో, ఆ సర్ప్రైజ్ చూడండి, యూ విల్ లవ్ ఇట్. చాలా తిట్టుకుంటారు నన్ను మీరందరూ. బట్ ఇప్పుడు వెళ్ళి చూపిస్తా యాక్సెసరీ ఒకటి, అండ్ దట్ ఈస్ వెరీ గుడ్. సో ఎవరికైనా ఫ్రంట్ వీల్ ఎప్పుడైనా లేపి సర్వీస్ చేయాలన్నా ఫోక్స్ది దాని ఏంది ఒకటి కొన్ని పెట్టేసుకోండి, వెరీ యూస్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడైతే వెళ్దాం. I know you like that. You just send a DM, I don't write back. Think I wanna be him, it ain't like that. This little kitty got some grip, yeah, bite back. Riding big B's with a from the 6. Got a slow leak, so you know it got him wet. Asking who the fuck is ఇంకా షాప్ దగ్గర అయితే వచ్చిన R1 పరిస్థితి చూడండి, కంప్లీట్లీ స్ట్రిప్ డౌన్ అయి ఉంది. అండ్ దిస్ ఈస్ ద ప్రోడక్ట్ ఐ హావ్ బీన్ టాకింగ్ అబౌట్. దిస్ ఈస్ మోటో ట్రైలర్స్ ఫ్రంట్ ప్యాడాక్ స్టాండ్ అనమాట. ఇది T అటాచ్ అయిపోతుంది. మీరు చూడొచ్చు చిన్న లింక్ రాడ్ లాగా అనిపిస్తుంది కదా, అది ఏమంటే మనం T అటాచ్ అయిపోతుంది అనమాట. అండ్ బండ్ అనేది పైన ఉంటుంది. సో బేసికల్ ఇప్పుడు మేము టైర్ రిమూవ్ చేయాలనుకోండి, నార్మల్ మీరు కింద కొంతమంది అవి ఇవి పెడతారనమాట, హెడర్స్ కింద మన జాక్ లాంటిది ఏమన్నా, అది ఏం అవసరం లేకుండా, హెడర్స్కి ఏం డ్యామేజ్ లేకుండా వెరీ సేఫ్ ఆప్షన్ లాగా ఇది మనం వాడుకోవచ్చు. అండ్ ఇది
పెడితే యూజ్ ఏంటంటే బేసికలీ పైకి వెళ్తుంది అండ్ బండి వెయిట్ అంతా దీని మీద అవుతుంది అనమాట మన ట్రిపుల్ టీ మీద. సో యూ కెన్ సర్వీస్ ద ఫోక్స్, రిమూవ్ ద ట్రిపుల్ టీ, రిమూవ్ ద టైర్స్, రిమూవ్ ద క్యాలిపర్స్, డూ వాట్ ఎవర్ యూ వాంట్. దీని ప్రైసింగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 7,000 రూపీస్ ఉంది, 6,000 to 7,000 రూపీస్. చీపర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. అండ్ దిస్ ఇస్ కంపాటబుల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద బైక్స్. వీళ్ళు ఒక లిస్ట్ పంపిస్తారనమాట మీకు ఏమేమి బైక్ది కంపాటబిలిటీ కావాలని చెప్పి. అండ్ దాని తగ్గట్టు మీకు ఆ చిన్న మీ ట్రిపుల్ టీకి తగ్గ సైజ్లో మీకు అది పంపిస్తారు రాడ్ అనేది. సో మీ ఏ బైక్ అయినా యూజ్ చేసుకోవచ్చు బేసికల్లీ. దానికి ఒక లిస్ట్ ఉంటుంది, ఆ లిస్ట్లో మీ బైక్ ఉందనుకోండి వాళ్ళు పంపించేస్తారు మీకు. అండ్ పార్ట్స్ అన్నీ ఆల్మోస్ట్ వేసేసినాము. ఇప్పుడు ముందు ట్యాంక్ ఇంకా వేరే పార్ట్స్ వేసే ఉన్నాయి. ఫేరింగ్స్ అయితే మీరు చూడొచ్చు, ఆల్మోస్ట్ అన్ని ఫేరింగ్స్ కార్లో మేము ఎక్కించేసినాము. పెయింటెడ్ ప్యానల్స్ అన్నీ పెయింట్ అయిపోతాయి. అండ్ దీనిలో చాలా కార్బన్ ఫైబర్ పార్ట్స్ ఉన్నాయి కదా, కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా మనం మళ్ళీ రీపెయింట్ చేస్తాం అనమాట. సో బేసికల్లీ కార్బన్ ఫైబర్ మీద ఏంటంటే ఇది కొంచెం ఎల్లో అయిపోయింది. కార్బన్ ఫైబర్ మీద ఏంటంటే క్లియర్ కోట్ ఇంకా రెజిన్ ఉంటుంది. సో కొంచెం శాండ్ డౌన్ చేసేసి యూవీ రెజిన్ వేస్తాం, యూవీ క్లియర్ కోట్ వేస్తాం దీని మీద. దానివల్ల ఏంటంటే మళ్ళీ దాని లైఫ్ పెరుగుతుంది ఎల్లో కాకుండా. సో ఆ ఎల్లోనెస్ అనేది వెళ్ళిపోతుంది. యాక్చువల్లీ దీనికి కూడా వేసుకోవచ్చు ఎగ్జాస్ట్కి, కాకపోతే ఏంటంటే అంత హీట్ ఆపుతో లేదో తెలీదు అంత క్లియర్ కోట్. సో వి డిడ్ంట్ వాంట్ టు మెస్ ఇట్ అప్. ఒరిజినల్ ఆక్రాపోవిచ్ ఉంది కదా అలానే ఉందని అనుకుంటాం. కాకపోతే కార్బన్ ఫైబర్ మనం చేయగలుగుతామని కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మనం చేస్తున్నాం. మనకు రాని పనులు మనం చేయవద్దు బేసిక్గా. సో ఆక్రాపోవిచ్ ఎంతవరకు అవుతుందో మనకు తెలీదు. సో వీ వర్ నాట్ షూర్ అబౌట్ ఇట్, అందుకని చెప్పి దాన్ని పంపించలేదు. అండ్ ట్యూబ్లెస్ కన్వర్జన్కి వచ్చినాయి 2 బండ్లు. ఒకటి అయిపోయింది, దీనికి క్లచ్ ప్రాబ్లమ్ ఉండే. సో వీఆర్ రిపేరింగ్ దట్, వెయిటింగ్ ఫర్ ద పార్ట్స్. అండ్ R1V వీల్స్ ఇవి, ఇప్పుడు ఈ వీల్స్ కూడా పెయింటింగ్కి వెళ్ళిపోతాయి. అండ్ స్టోర్ చాలా చిన్నగా దొరికింది, నాకు పక్కనే కూడా దొరికితే బాగుండేది. వీల్ ఓపెన్ అ బిగ్గర్ స్టోర్, దిస్ ఇస్ టెంపరీ టు గెట్ ఇట్ స్టార్టెడ్. వీఆర్ అప్ విత్ దిస్. బట్ పెద్ద స్టోర్ అయితే ఇంకా ప్లాన్ చేద్దాం మనం ఫ్యూచర్లో. దిస్ అ వెరీ స్మాల్ స్టోర్. బట్ వీల్స్ కూడా ఈ కలర్ వెళ్ళిపోయి, కలర్ ఇంకా ఏం డిసైడ్ కాలే బండికి కూడా. అంటే డిసైడ్ అయినాము బట్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్, ఏం యాక్సిడెంట్లో ఏం డీకాల్స్తో చేయాలని చెప్పి. సో ఇదైతే ఇప్పుడు వెళ్ళిపోతుంది, ప్యానల్స్ వెళ్ళిపోతాయి, వీల్స్ వెళ్ళిపోతాయి, కార్బన్ ఫైబర్ పార్ట్స్ కూడా ఇప్పి పంపించేస్తాము. సో దాట్ విల్ ఆల్సో బీ రెడీ. ట్రిపుల్ టీ ప్లేట్ కూడా తీసినాం, అది కూడా పెయింట్ అవుతుంది. ఇందాక మీకు చెప్తున్నా కదా కార్లో వచ్చినప్పుడు, అది కూడా వెళ్తుంది అనమాట. సో అ లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. అండ్ థ్యాంక్స్ టు సిండికేట్ మోటార్స్ ఫర్ సెండింగ్ మీ దిస్ పాడాక్ స్టాండ్ క్విక్లీ. ఆర్డర్ చేసిన వెంటనే పంపించేసినారు వాళ్ళు నాకు. సో పార్ట్స్ అన్ని కార్లో ఎక్కించి ఐల్ సీ యు ఆల్. కొన్ని కార్బన్ పార్ట్స్ పెండింగ్ ఉన్నాయి, అవి అయితే తీసేస్తున్నాం ఇప్పుడు మనము. తీసేసి అవి కూడా రబ్బింగ్ అయినా క్లియర్ కోట్ అయినా ఏదో ఒకటి చేపిద్దాం దాన్ని. ఇట్ షుడ్ లుక్ బ్రాండ్ న్యూ బేసికలీ, అదే కాన్సెప్ట్ ఇప్పుడు మనం. 5 minutes later. సో ప్యానల్స్ అయితే అన్ని కార్లో లోడ్ చేసినాం. మీరు చూడొచ్చు వెనక వీల్స్ ఉన్నాయి, ట్యాంక్ ఉంది, ప్యానల్స్ ఉన్నాయి, అండ్ కార్బన్ ఫైబర్ అన్నీ ఒక చిన్న బాక్స్లో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ ఇప్పుడు మనం పెయింట్కి వెళ్తాం, పెయింట్కి తీసుకెళ్తున్నాం. విల్ డ్రాప్ ఇట్ ఆఫ్ ఇన్ ద బూత్. అండ్ ఏ కలర్ డెఫినెట్లీ గేజ్ చేయండి. నేనైతే కంప్లీట్గా ఇంకా ఏమి ఫిక్స్ అయిపోలే ఈ స్పెసిఫిక్ కలర్ అని చెప్పేసి. బాడీ పార్ట్స్ అయితే ఫిక్స్ అయినాయి, వీల్స్ ఆ కలర్ కానీ ఇంకా ఫిక్స్ కాలేదు. సో ఈవెన్చువల్గా ఈ ప్రాసెస్ అంతా మీ అందరూ చూపిస్తూనే ఉంటా. బట్ ఈ వీడియోకి అయితే ఇంతే. విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఆన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషల్లీ when you don't feel like it. Bye bye. Body real nice, I'm a centerfold. Make him take me to the mall and cop 10 of those. I don't want your man, I ain't in a. Got a big, real soft like a dinner roll. Yeah, I know you like that. You just send a DM, I don't write back. Think I wanna be him, it ain't like that.